కాఠ్మండూలోని అతి ముఖ్యమైన ఆలయాలను దర్శించడానికి మనం కనీసం 2 రోజుల సమయాన్ని ఉంచుకోవాలి. నేపాల్ ముక్తినాథ్ యాత్రలో 3వ రోజు ఉదయాన్నే మనం భాగమతి నదీ తీరాన ఉన్న పశుపతినాథ్ ఆలయాన్ని దర్శిస్తాం. ఆసక్తి ఉన్నవారు సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలలో పంచముఖ శివలింగంగా దర్శనమిస్తున్న స్వామివారికి అభిషేకం కూడా చేయించుకోవచ్చు. ఓసారి పార్వతీ సమేతంగా శివుడు జింక రూపంలో భాగమతి తీరాన కాలం మరిచి సంచరిస్తూ ఉండగా దేవతలు ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారట. ఆ సందర్భంలో జింక కొమ్ము విరిగి ఈ ప్రాంతంలో ఖననమై శివలింగంగా ఉద్భవించిందని పురాణగాథ. గంగతో సమానంగా భాగమతిని పూజిస్తారు ఇక్కడి నేపాల్ ప్రజలు. భాగమతి ఘాట్లను చూస్తుంటే అచ్చం కాశీ గుర్తుకొస్తుంది. పశుపతినాథ్ వ్యూ పాయింట్, మృగస్థలిని సైతం ఆలయం వెలుపలికి వచ్చి చూడొచ్చు. కొన్ని వేల ఏళ్ల క్రితం జింకల రూపంలో పార్వతీ పరమేశ్వరులు సంచరించినదే ఈ మృగస్థలి. ఇక్కడే తపస్సుతో దివ్యత్వాన్ని పొందిన ఎందరో యోగులు, సిద్ధుల సమాధి మందిరాలను సైతం దర్శిస్తాం. మహాశివుని అంశగా జన్మించిన గురు గోరఖ్నాథ్కి జ్ఞానోదయమైన పుణ్యస్థలి కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లి గృహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనంతో తరిస్తాం. గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు. సహజంగా ఉబికి వచ్చే నీటి కుండపై వెండి మరియు బంగారు రేకులతో కప్పి ఉన్న కలశాలలో గృహేశ్వరి అమ్మవారిని పూజిస్తారు. శివపార్వతుల దర్శనమయ్యాక మహావిష్ణువు అనుగ్రహానికై మన యాత్ర ఉంటుంది. తరచూ మనం వీడియోలో చూస్తూ ఉంటాం. నీటిలో శేషపాన్పుపై పవళించి ఉన్న విష్ణుమూర్తిని దర్శిస్తాం. ఇదిగో ఈయనే జలశయన నారాయణమూర్తి. బుధ నీలకంఠ ఆలయంగా పిలుస్తారు ఈ పుణ్యప్రదేశాన్ని. క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని మింగిన శివుడు హిమాలయాల్లోని గోసాయి కుండ అనే సరస్సులోని నీటిని సేవించి సేద తీరాడు. ఆ సరస్సులోని నీరు ఓ రహస్య మార్గం ద్వారా బుధ నీలకంఠ ఆలయంలోకి చేరుతుందని నమ్మకం. అందుకే 1400 ఏళ్ల క్రితం శయన విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ పవిత్ర సరస్సు నీలకంఠుడి పేరుతో ప్రసిద్ధమయ్యింది. శ్రావణమాసంలో ఈ జలాశయ నీటిలో శివుని ప్రతిబింబం కనిపిస్తుందట. పాలసముద్రంలో శయనించిన విష్ణుమూర్తిని తలపించేలా ఆకట్టుకున్న జలనారాయణమూర్తి దర్శనం. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ డోలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి కేదార్నాథ్ ఆలయానికి ఒక సంబంధముంది. వృషభ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని పాండవులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ వృషభ శరీరం వివిధ భాగాలుగా విడిపోయింది. కేదార్నాథ్తో కలిపి పంచకేదార క్షేత్రాలు భారతదేశంలో ఉండగా నేపాల్లోని ఈ డోలేశ్వర్ శిరస్సు భాగంగా చెబుతారు. ఈ ఆలయ దర్శనంతోనే కేదార్నాథ్ యాత్ర సంపూర్ణమవుతుంది. డోలేశ్వర్ మందిర్ నుండి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి అతిపెద్ద కైలాసనాథుని విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశమే సాంగ్బాగా పిలువబడుతుంది. సుమారు 143 అడుగుల ఎత్తుతో ఉండే ఈ మహాదేవుని విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శివ విగ్రహాలలో ఒకటి. చుట్టూ ఎత్తైన కొండలు,
అల్లంత దూరాన కనిపిస్తూ వ్యాలీ యాత్రికుడికి మధుర జ్ఞాపకాలు అందిస్తుంది. అనంతరం బౌద్ధ ఆలయం వైపు వెళ్ళొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాన్ని ఇక్కడ నెలకొల్పారు. పైభాగాన బుద్ధుడి కళను చిత్రీకరించిన ఈ విశేష కట్టడం ప్రపంచ హెరిటేజ్ సైట్గా వెనుతికెక్కింది. ఖాట్మండులో మనం చూడవలసిన ప్రదేశాల్లో దర్బార్ స్క్వేర్ ఒకటి. నేపాల్ చరిత్ర పురాతన వైభవానికి ప్రతీక. 3వ శతాబ్దంలో నిర్మించిన దర్బార్ను 12వ శతాబ్దంలో మల్లరాజులు పునరుద్ధరించారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మితమైన కట్టడాలు మనస్సుని ఆహ్లాదపరుస్తాయి. ఎర్రని ఇటుకలు, నల్లని కలపతో నిర్మించిన రాజభవన ఆలయాలు విశేషంగా కనిపిస్తాయి. ఇక్కడ అత్యంత ప్రధానమైనది శ్రీకృష్ణ ఆలయం. 1636 సంవత్సరంలో సిద్ధ నరసింహ మల్ల నిర్మించిన ఈ ఆలయం 3 అంతస్తులతో కనువిందు చేస్తుంది. ఇలా పూర్తిగా 3వ రోజు ఖాట్మండు పర్యటనతోనే సరిపోతుంది. రాత్రి ఖాట్మండులోని హోటల్లో బస చేస్తాం.